ఇప్పుడు ఈ సినిమాకి మీరు అనుకున్న బడ్జెట్ అనుకున్నట్టుగా ఇంప్లిమెంట్ అయిందా, ఎక్కువైందా? నాకు ఇప్పటిదాకా నా సినిమా బడ్జెట్ ఎంత అయిందో నాకు దత్ గారు చెప్పలే. సో నాకు తెలియదు. ఎందుకు ఈ మాట అన్నానంటే శాస్త్రి గారు నాతో మాట అన్నారు, దత్ గారు మంచి ఎక్కువ బడ్జెట్ పెట్టి చేశారు సినిమాని. అవును అవును, మీకు కొన్ని చెప్తానండి, వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సినవి చెప్తాను. ప్రొడ్యూసర్గా అయితే ఈ దత్ గారు, ఆశాష్కిరావు గారు ఇప్పుడే టీనేజ్లోకి ఎంటర్ అయినప్పుడు తీసుకునే డిసిషన్లు ఉంటాయి చూసారా, అలా తీసుకుంటారు డిసిషన్లు, తెలుసా? అవునా? ఏదేదో హాలీవుడ్ సినిమా ఏదో వస్తుందంట కదా, వస్తారని మనకి చాలా ఫాస్ట్ గా ఉంటాయండి వాళ్ళ డిసిషన్స్. అలా ఇప్పుడే అలా తీసుకున్నారంటే వాళ్ళు ఇంకెంత ఫాస్ట్ ఉండేవారు అసలు. ఇంకా చాలా పెద్ద పెద్ద డిసిషన్లు క్షణాల్లో తీసుకుంటారు దత్ గారు. మీరు ఒక్క డెసిషన్ చెప్పగలరండి? అది బయటికి చెప్పకూడదు, అది బయటికి చెప్పకూడదు. కొంచెం బిజినెస్ సంబంధించిన ఏవి ఉంటాయి కదండి. ఏదైనా ఒకవేళ ఏదైనా కావాలని అడిగినప్పుడు కూడా దత్ గారు చాలా ఫాస్ట్ గా చెప్తారు, ఎస్ ఆర్ నో, అజయ్ వెళ్ళిపోండి చేసుకొచ్చాను, వద్దబ్బాయి ఇది అని చెప్పి చాలా ఫాస్ట్ గా చెప్పేస్తారు డిసిషన్లు కూడా. నాకు అది కూడా ఇష్టం బాగా. నేను వన్ ఆఫ్ ద రీజన్ సినిమా చేయడానికి ఆయన కూడా కారణం. ఎలా? దత్ గారు వై నేను అంటే డ్రీమ్స్ ఉంటాయి డైరెక్టర్స్ కి, పలానా హీరోలతో చేయాలనే కాదు, కొంతమంది ప్రొడ్యూసర్తో చేయాలని కూడా ఉంటాయి. అది నాకు దత్ గారి ప్రజెన్స్ అది ఇది అని అనగానే సరే ఆయనతో వర్క్ చేద్దాము ఒకటే నాకు అనిపించింది. నాకు లేకపోతే అప్పుడు నేను ఫస్ట్ స్టెప్ నేను వేసి ఉండేవాడిని కాదు, నేను సారీ చెప్పేసి ఉండేవాడిని. నేను అందుకే అప్పటికే నేను వేరేది ఆల్రెడీ స్టార్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నమాట. ఆ ఫస్ట్ స్టెప్ వేయడానికి కారణం దత్ గారు. అంటే దత్ గారు ప్రజెన్స్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, దత్ గారు ఉంటారు, ఆయన కలవడం వెళ్ళి అవన్నీ జరిగిన తర్వాత మీరు మంచి వాల్యుబుల్ స్టెప్ వేసారు. అయ్యో 100% సార్. నేను ఏది ఎటు వెళ్ళినా అది యూనో లైఫ్ అనేది ఒక లెసన్ అండి. అది యూనో మనం ఎటు వెళ్తే అటు కరెక్టే అవ్వాలి అని అనుకోవాలి, అవుతుంది కూడా. అదే కదా మీరు అనుకోవడం ఎందుకు, మీరు అదే అంటున్నాను, అవుతుంది అంటున్నా నేను, అనుకోవాలి అవుతుంది కూడా. అదే ఎగ్జాక్ట్లీ. మీరు దత్ గారు ఫస్ట్ స్టెప్ వేయడానికి ఆయన కారణం అన్నారు, కృష్ణ గారితో అగ్నిపర్వతం తెలుసు కదా, మీకు తెలుసు కదా, రాజ్ కుమారుడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నేను మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో కూడా మాట అన్నా, అందరూ ఆయన ఇంట్రడ్యూస్ చేసిన హీరోలు అందరూ ఈ రోజున మామూలు రేంజ్ లో లేరు, రైట్? ఇప్పుడు ఈ జయకృష్ణ కరెక్ట్ గా తాడు మీద నడుస్తున్నాడు రేపు 30వ తారీఖు వరకు కదా, అంతేగా? మీకు ఇన్నాళ్ళు 95 డేసా మీరు వర్క్ చేశారు? వర్కింగ్ డేస్ అయితే ఆల్మోస్ట్ 95 డేస్ వర్క్ చేశారు, రైట్? 95 డేస్ వర్క్ చేసిన తర్వాత మీరంతా ఫైనల్ కాపీ చూసుకుని అన్ని కంప్లీట్ అయిపోయి ప్రింట్లు కూడా వెళ్ళిపోతున్నాయేమో, అదే ఇన్ ది సెన్స్ కదా. ఇప్పుడు మీరు యూ ఓన్లీ కెన్ సే, ఇంకెవ్వరు చెప్పలేరు అది, అదేంటంటే వాళ్ళ రేంజ్ గ్లింప్సెస్ జయకృష్ణలో కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా కనిపిస్తుంది. నేను అదే కదా చెప్తుండే ముందు నుంచి, ఇతనేమో వెళ్ళిపోయేవాడు కాదు, ఏమో 30 ఏళ్ళు ఉండేవాడని అందుకే చెప్తున్నా. జేక్స్తో చాలా పెద్ద హీరో అవుతాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది, రైట్? స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది, యాంగిల్స్ ఆల్మోస్ట్ అన్ని యాంగిల్స్ లో ఎదిరిపోతాడు, బాగున్నాడు జేక్స్. మీరు స్క్రీన్ మీద చూడండి, బిగ్ స్క్రీన్ మీద ఇంకా ఎదిరిపోతాడు, చాలా బాగుంటుంది జేక్స్. అంటే బాగుండు అంటే రాషా కూడా చెప్తున్నాను కదా, వీళ్ళు నాకు పర్ఫెక్ట్ గా, అంటే నేను నాకు వచ్చిన వాళ్ళని నేను ఆ క్యారెక్టర్ లోకి నేను దింపేస్తా. ఆ విధంగా చూసుకుంటే రాషాని, జేక్స్ మీకు సినిమా చూస్తున్నంత సేపు మీకు బయట కాదు, నాకు మీకు ఆ క్యారెక్టర్సే కనిపిస్తాయి చూడండి. అదే 10th minute ఇన్వాల్వ్ అయిపోతారని చెప్తున్నాను. అందుకే అదే మీరు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రోడక్ట్ నుంచే వస్తుంది, ఫైనల్ ప్రోడక్ట్. మీరు ఇన్నాళ్ళు వర్క్ చేశారు, అదే ఎక్కడో షూటింగ్ డేస్ కొంచెం ఎక్కువ అయ్యాయి అన్నది కూడా నేను విన్నాను. షూటింగ్ డేస్ అనుకున్న వాటికన్నా షెడ్యూల్డ్ ప్లాన్, దానికి చాలా కారణాలు ఉంటాయండి. షూటింగ్ డేస్ ఎక్కువ అవడానికి ఎప్పుడూ కూడా డైరెక్టర్ ఒక్కడే కారణం అవ్వడు దేనికి, అలా అని అన్ని మీకు ఇప్పుడు ఇక్కడ చెప్పలేను. షూటింగ్ డేస్ అనేది కంప్లీట్ అది అవుట్డోర్ గా చెప్పే కదా, రోడ్ల మీద షూటింగ్లు, డిస్టర్బెన్స్లు చాలా ఉంటాయి. అసలు ఎక్స్టీరియర్ షూటింగ్స్ ఎక్కువ,
మాది జనాలు అసలు వాళ్ళని ఎలా ఉంది తిరుపతి అంటే మీకు తెలియదు ఎంతమంది వస్తారండి తిరుపతికి అసలు వాళ్ళందరూ దాటుకుని ఆ జనాలు మధ్యలో దిగువ తిరుపతి కింద తిరుపతిలో సో దాని వల్ల కొంచెం ఎక్కువ ఉండొచ్చు. నా అన్ని సినిమాలు నాకు మంగళవారమే 102 రోజులు అయింది. నా సొంత సినిమానే తీసుకున్నాను 102 రోజులు. ఇది చాలా రీజన్స్ ఉంటాయి, కొంచెం డేట్స్ ఎక్స్టెండ్ అవ్వడం, పైగా కొత్త వాళ్ళు అవుట్డోర్స్ అంటే లేట్ అనేది ఫలానా నేను చెప్పలేను కానీ అది సో మెనీ థింగ్స్ ఉంటాయి కదా. అదేలేండి, దానివల్ల ఏదైనా 10 రోజులు ఎక్కువ ఉండొచ్చు. నోవే మీరు 10 రోజులు కాదు, 15 రోజులు కాదు, 20 రోజులు ఎక్కువ తీసినా లాస్ట్ లో మా అందరికీ కావాల్సింది సినిమా అద్భుతంగా ఉందిరా అన్నది వస్తే చాలు, అందరూ అన్ని మర్చిపోతారు. అందరూ ఇంకా అసలు అంతులేని ఆనందం అంటారు చూడండి, అది ఇట్స్ ఏ రియల్లీ. రేపు 30వ తారీఖున రిలీజ్ కాబోతున్న ఈ శ్రీనివాస్ మంగాపురం బై నౌ ఇట్ హ్యాస్ సమ్ రికార్డ్. బై నౌ రిలీజ్ కి ముందే ఆ రికార్డ్ ఏంటంటే, ఓ పక్కన రవీనా టండన్ డాటర్, ఇంకో పక్కన సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి కుర్రాడు దత్తు గారు, అజయ్ భూపతి. అంటే అజయ్ మీకు మీ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ఏం చూపిస్తారు అన్న ఒక పక్కన మంచి ఎక్సైట్మెంట్ ఉంది, ఏం చూపిస్తాడు రా బాబు కొత్త పాయింట్ అంటున్నాడు అనే ఒక డౌట్ ఉన్నది. ఇవన్నీ కలిపి ఇట్ ఆల్రెడీ మేడ్ ఏ రికార్డ్ అండి ది ఫిల్మ్. ఇంకా ది రెస్ట్ ఆఫ్ ది రికార్డ్స్ ఆర్ టు బి కౌంటెడ్ ఆఫ్టర్ ఆర్ ఆన్ 30th. ఎన్ని రికార్డ్స్ ఇది క్రియేట్ చేస్తుంది ఏంటి అని. బట్ ఐ విష్ అండి రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్. మీరు సక్సెస్ అయ్యే ఒక కాన్ఫిడెన్స్ మీలో నాకు బాగా కనిపిస్తున్నది. అండ్ పాటలు బాగున్నాయి. అండ్ ఏంటండి పాపం అతన్ని అలా చేశారు, అన్ని బాగా చేసి. ఎవరిని? నరేష్ గారిని మరి తిరుపతి పారంభోకని. నిజంగా చెప్తున్నాను సార్, అది క్యారెక్టర్ చూడండి మీకు అసలు. అంటే నేను చాలా ఎంజాయ్ చేస్తూ రాసుకున్న క్యారెక్టర్ స్వతంత్ర బాబు. ఎవరినైనా ఫస్టే చెప్పాను, నరేష్ గారు అని జమ్నీ కిరణ్ గారు చెప్పా. ఆయనకు కూడా నచ్చా. అలాగే పాప ఇప్పుడు అలాగే బాగుంది. అయితే టచ్లోకి వెళ్ళా. నరేష్ గారు ఇంతకుముందే వచ్చేయాలి ఒకసారి. ఐ లవ్ నరేష్ గారు యాక్చువల్లీ. ఆయన ఏ క్యారెక్టర్ అయినా సరిపోతాడు, ఎందులో అయినా సరిపోతాడు. సెంటిమెంటల్ సరిపోతాడు, విలని చేయించవచ్చు, కామెడీ క్యారెక్టర్స్ ఏమన్నా మంచి క్యారెక్టర్ ఉన్నా దీవానాలో డైలాగ్ లేకుండా ఎంత బాగా చేసింది. అది నేను చూడలేదు సినిమా. అది చెప్తున్నా కదా, ఆయన అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టర్ అండి ఆయన. నేను స్వతంత్ర బాబు గురించి చెప్పిన అసలు స్వతంత్ర బాబు స్వతంత్ర బాబుని ఎందుకండి పెట్టారు? నేను ఒక 4 years బ్యాక్ మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఒకసారి నాకు. అతను గుడివాడలో ఉంటాడు. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు 2 సార్లు. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట, ఊళ్ళో ఫ్రెండ్, అక్కడ జాబ్. ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంట్రా అన్నాను నేను ఒకసారి చేస్తే. అలాగే కొంచెం టెన్షన్ మీద తిరుగుతున్నారా? ఏం టెన్షన్? మా బాస్ వాళ్ళ కూతుర్ని ఎవడో ఒకడు లేపుని తీసుకెళ్ళిపోయాడురా, ఈ అమ్మాయి కోసం వెతుకుతున్నావురా, ఈ అమ్మాయి రే ఈ అమ్మాయి లేపు తీసుకెళ్ళవేట్రా అది ఇదని మాట్లాడుకుంటా. ఈడు తిడతా అబ్బాయిని. ఆడ అమ్మాయి ఎవడో స్వతంత్ర బాబు అంటదు. స్వతంత్ర బాబు ఆడి తీసుకెళ్ళాడు పేరు స్వతంత్ర బాబు అంట. నేను చచ్చాడు ఆడెవడో కరెక్ట్ పేరు బాగుంది, వాడెవడో తెలియదు కానీ నాకు అని అది నాకు మైండ్ లో ఉండిపోయి ఆ నేమ్ ఇప్పుడు నరేష్ గారికి పెట్టా స్వతంత్ర బాబు అని. ఆ క్యారెక్టర్ కూడా కరెక్ట్ గా సూట్ అవుతుంది, మీకు భలే ఉంటుంది, హ్యూమర్ ఉంటుందండి. అసలు మీరు చూడండి సార్, చూడండి మీరు. నరేష్ గారి క్యారెక్టర్ అసలు తిరుపతి మొత్తానికి పోరంబోక్ సార్ అంటే అవునా సూపర్. ఆయనే పాప లుక్కులు డిజైన్ చేసి మేము కొన్ని పంపాం ఆయనకి. దానికి ఆయన మొత్తం దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి. ఓకే, నాకు ఇష్టం ఏంటంటే ఆయన డైరెక్టర్ చెప్పిన దాన్ని పాటించడానికి 100% ట్రై చేస్తారండి ఆయన. అవును, అది ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ ఉండాల్సిన గొప్ప స్కూల్ కదండి ఆయన. కానీ మోహన్ బాబు గారు ఆయన గురించి చెప్తే షాక్ అవుతారు మీరు. అసలు లుక్ విషయంలో ఆయన ఎంత శ్రద్ధ తీసుకున్నారు, ఎలా కావాలి అని ఇలాగా అని లుక్ టెస్ట్లు చేసి. మోర్ ఛాలెంజ్ అగైన్ మోహన్ బాబు గారి క్యారెక్టర్ మీదే ఉంది. ఎందుకంటే మోహన్ బాబు గారు చెయ్యని క్యారెక్టర్ లేదు. ఆ ఇమోషన్స్ గానీ లేకపోతే ఒక దాన్ని ఏమంటారు ఫెరోసిటీ
Ferociousness. అది ఉంటుంది మా సినిమాలో. మోహన్ బాబు గారు చాలా ఎమోషనల్ క్యారెక్టర్ అండి సినిమాలో. నేను ఏంటని చెప్తాను, అది మీకు అంటే నేను చెప్పను, సారీ. చాలా బాగుంటుందండి. ఇవ్వ ఆయన స్క్రీన్ ప్రజెన్స్ వేరండి. స్క్రీన్ ప్రజెన్స్ ఈ కుర్రోడు పాపం ఎన్ని టక 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 సినిమాలో క్యారెక్టరు ఎన్ని చేసినా ఆయన వచ్చి 2 డైలాగులు చెప్తే చాలు అన్నట్టు ఉంటది. చాలా బాగుంటుంది. అసలు వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎక్కడండి? మోహన్ బాబు గారు పక్కన పెద్ద జైంట్, ఈ కుర్రాడు కుందేళ్ళ కొత్త హీరో, వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ ఎట్లా ఉంది? బాగుంది, అసలు అదిరిపోద్దండి. ఓకే, ఏంటి అని నేను చెప్పను, ఆడియన్స్ అదే ఏం చెప్పలేదు అనుకోనివ్వండి, ఏదంటే అందుకని నేను చెప్పను, కానీ చాలా బాగుందండి ఇద్దరు మధ్య మోహన్. సో ఇటు బ్రహ్మాజీ గారు కానివ్వండి, సో ఇంపార్టెంట్ గా చాలా ఉన్నాయి. కిక్షాము, వాసుకి గారు, చాలా సో మెనీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, మంచి యాక్టర్స్ ఫుల్ స్టడీడ్. అన్ని వైపుల నుంచి అవతల పాటలు కానీ ఇవతల యాక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ అన్ని దాంట్లో హైలైట్ స్వతంత్ర బాబు. నాకు ఏంటంటే సార్, నాకు అంటే ఒక ఇంట్రడ్యూస్ చేస్తూ హీరోని ఇంతకు మించి మంచి దొరకదురా, ఈ మధ్యకాలంలో రాలేదురా అని అనిపించుకోవాలని నాకు అనిపించుకుంటారా? నేను అదేగా చెప్తున్నాను, 1000% అనిపించుకుంటాను. అదేగా కాన్ఫిడెన్స్. ఎందుకంటే సార్ నేను చాలా ఫీల్ అయ్యాను సార్ హీరోని. నేను చాలా హార్ట్ఫుల్ గా సినిమా తీస్తా. నా ఎన్ని సినిమాలు చూసి మీకు తెలుస్తుంది. షూటింగ్ చేసావు నువ్వు, లేకపోతే ఇటువంటి సినిమా ఎవడో తీయడు. మేకింగ్ గానీ, నైట్స్ గానీ, ఆ లాకుల్లో కెమెరాలు దూకించేయడం, పిచ్చెక్కిపోయి తీసారు అనే అన్నాడు అతని ఉద్దేశం. అది సో నేను యాక్చువల్లీ ఎవ్రీ మూవీ అది నేను సాయశక్తిలో ప్రయత్నం, ఎవ్రీ మూవీకి మందు కొట్టేస్తారు మీరు. నాకు డ్రింక్ అతను చెప్తున్నాను అంటే అంత నేను ఇన్వాల్వ్ సార్. నాకు ఇప్పుడు ఇక్కడ కెమెరా ముందు మంత్ అవుతా, నేనేమి ఇదే నేను సిగరెట్లు కాల్స్తూనే ఇన్స్టాలో పెడతా. నేను మంచోన్ని అని చెప్పుకోవడానికి తాపత్రయపడిపోయి యాక్చువల్లీ మంచోన్ని, కానీ పక్క నుంచి సర్టిఫికెట్ పొందాలని అయితే నేను ఎప్పుడు అనుకోను. ఓకే, నాకు డ్రింక్ అలవాట్లేదు, ఎప్పుడు ముట్టుకోను. స్మోకర్ నాట్ ఏ డ్రింకర్ ఆల్సో, నాకు తెలుసు. కానీ డిస్కషన్ ఇంకో వైపు వెళ్లకుండా నేను స్ట్రైట్ లైన్ లోకి తీసుకొస్తాను. ఆయన అన్నది ఏంటంటే, ఒక పోయిటరీ రాసినప్పుడు కానీ, ఒక సంగీత కచేరీ జరుగుతున్నప్పుడు ఒక సంగీత విద్వాంసుడు పాడే విధానం ఉంటుంది చూసారా, ఒక నిష, ఒక మత్తు పాడేటప్పుడు వాళ్ళు అనుభవిస్తారు. అలాగే ఒక బొమ్మ వేసినప్పుడు, ఒక చిత్రకారుడు వేసినప్పుడు ఒక నిషాలో చేస్తారు ఆ పని. ఇట్ ఈస్ అన్ ఇంటాక్సికేషన్ బై ఇట్ సెల్ఫ్. వన్ నీడ్ నాట్ నెసెసరీలీ డ్రింక్. ఆ ఇంటాక్సికేషన్ అన్నది మీ తాలూకు కన్సెప్షన్లో ఉంటుంది, మీ ప్రెజెంటేషన్లో ఉంటుంది, మీ డెడికేషన్లో ఉంటుంది, మీ అటెన్షన్లో ఉంటుంది. అది నా ఉద్దేశం. మీ ఉద్దేశం అర్థమైంది. అదే ఎంత చెప్పాడు. నాకు ఆ కామెంట్ పెట్టిన వాడి ఉద్దేశం కూడా అర్థమైంది. నా సినిమా నచ్చి నన్ను ఎగలా పొగడాలు తెలియక ఫుల్ తాగినోడు అని పొగిడాడు. మీకు ఇంకోటి RX హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.